అన్న చెప్పండి, 10 రోజుల్లో బై ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ప్రజల నుండి స్పందన ఏ విధంగా ఉంది కాంగ్రెస్ ప్రజల పార్టీ? నుంచి చాలా మంచి స్పందన ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ కు మనం 3 times ఇచ్చినాం ఛాన్స్. మీరు రోడ్డు పరిస్థితులు చూస్తారు, ఏం బాగాలి. ఈ మధ్యలోనే 1500 కోట్లు పెట్టి మీకు కల్పతరు తెలుసానా? కల్పతరు ముంగట రోడ్ ఎంత చండాలంగా ఉండే. మన పున్నం సారు మినిస్టర్లు వచ్చి దాన్ని ఫౌండేషన్ చేసి రోడ్ కూడా వేసేసారు. సో మనం ఈయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలన్నా. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఈయన 20 ఏళ్ళ నుంచి ఉండు పొలిటికల్ నవీన్ అన్న. ఆయన యంగ్ యూత్. ఇప్పుడు మన నవీన్ అన్నకు ఒక ఛాన్స్ ఇవ్వాలని అందరం యూత్ ఇక్కడ ప్రజలు అందరము ఆయన గురించి సపోర్ట్ చేస్తున్నాం అన్న. సో ఒక్క ఛాన్స్ ఆయనకి ఎట్లకని ఇవ్వాలన్న నవీన్ అన్నకు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి మీదనే అంత చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక ఎవరు పట్టించుకోరు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన ఇట్లా కాదన్న. ఈయన బిఫోర్ లీడర్ ఉన్నప్పుడే ఈజ్ అ వెరీ గుడ్ హెల్పింగ్ నేచర్ పర్సన్. మీకు తెలియదేమో ఒకటి ఆయన చేసే గొప్పతనం ఏదే సార్, నటరాజనే తారీఫ్ చేసింది. ఈ గరీబోళ్ళు లేబర్లు ఉంటారు చూడన్న, వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం తింటారో లేదో అని అందరికి ఒక 200 మందికి శ్రీమంతం చేపిస్తాడు, అందరు కార్డులు ఇప్పిస్తాడు. వెరీ వెరీ గుడ్ హెల్పింగ్ నేచర్ అన్న ఆయనది. మనిషి చాలా మంచి. బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడుతూ ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిపించుకుంటే రౌడీజం ఎక్కువ అయిపోతుంది, వసూళ్ళకు పాల్పడతారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం చెప్తారు? అట్లా ఏం లేదు. వాళ్ళు చేసినంత వసూలు నాకు అనుభవం ఉన్నప్పుడు నేను పీజార్ నుంచి సపోర్ట్ పీజార్ ఏం లేడు. గవర్నమెంట్ ఉన్నంత కమ్మ ఎవరు కమ్మాచలేదన్న. ఈ టీఆర్ఎస్ అయితే ఎమ్మెల్యే కాడికేని కార్పొరేటర్లకు ఫార్చునర్ ఉన్నది 40 లక్షలు 50 లక్షలు ఏడికని వచ్చిందన్న. అన్ని భూ కబ్జాలు అన్ని వీళ్ళే. వాళ్ళు వీళ్ళ కుట్టేనని ఆయన కూడగొట్టాలని అందరు ఒకటి. ఇప్పుడు ఆయన బీజేపీతో అని కలిసిరు బీఆర్ఎస్. అంటే ఈయనకు దమ్ము లేదా? ఓన్గా బీఆర్ఎస్ కు దమ్ము లేదా? ఆయనకు నామినేషన్ వేసినప్పుడు ఇట్లా భయం వస్తుంది టీఆర్ఎస్ వాళ్ళకి. నామినేషన్ రాలేదు కూడా అందరు గుండాలని అందరిని పట్టుకొని వచ్చిండు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అన్న. ఆ ర్యాలీ నేను చెప్తున్నా, పి జనార్దన్ రెడ్డికి వెళ్ళినట్లు ర్యాలీ వెళ్ళిందన్న. అన్న ఎంత గల్లీ జాము. మేము పొద్దున్న వెళ్తే గల్లీలకి రాని సాయంత్రం అయింది. ఒక్క ఫోటోలు చూసుకో, అప్పుడు తీసుకో. అందులో ఒక్కరిని గుండా అవుతాం. అంతా యాదవులు తెలుసు కదా, మంచి పర్సనాలిటీ ఉంటారు, ఇక గొలుసులు వేస్తారు. దానికి ఇంకా దే వాంట్ టు బ్లేమ్ ఓన్లీ గుండాయిజం అని. మీ దాంట్లో గుండాయిజం ఎంత ఉంది చెప్పలేదు. వాళ్ళ దాంట్లో ఫుల్ ఉన్నది. భూ కబ్జాలు అన్ని కార్పొరేటర్లు అంతా అక్కడ మూసాపేట ఏరియా. అట్లేం లేదు. ఈయనకి ఏంటంటే ఒక ఛాన్స్ ఇవ్వాలన్నా. 20 years నుంచి కష్టపడుతుండు, 20 years నుంచి పార్టీ గురించే చేస్తుండు. అందుకే ఎంఐఎంబి సపోర్ట్ చేస్తుండ్రు. అసదుద్దీన్ కూడా చాలా నచ్చుతాడు ఆయన. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చూసుకున్నట్టయితే పథకాలు అమలు చేయట్లేదని చెప్పేసి ప్రజలు నిరుత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తా ఉంది. దీనికి ఏం రైట్? 2 పథకాలు పెండింగ్ ఉన్నదన్న. ఒకటేమో 4 లక్షల పెన్షన్ ఒకటి ఉన్నది. ఈ రాను రేవంత్ రెడ్డి గారు అది కూడా చేస్తున్నాడు. మొన్న స్టూడెంట్స్ 13 కోట్లు ఏది బయట అబ్రాడ్ లేదు, అది శాంక్షన్ చేసిండు. ఆయన ఎంత పెద్ద అప్పు చేసిపోయినా ఆ అప్పు వడ్డీ ఎంత కడుతున్నాడు? జూపల్లి కృష్ణారావు అన్నాడు 14 లక్షల కోట్లు అప్పే కడుతున్నాడు. కేసీఆర్ పెద్ద కొండ పెట్టిపోయినాడు అప్పులది. ఏదైనా డెవలప్ చేసి ఈ అప్పులు తీసుకుంటా మళ్ళీ గవర్నమెంట్ నడిపిస్తున్నాను. అంటే అలావి కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటా ఉన్నారు. 6 పథకాలు 4 అయిపోయినాయి, ఇంకా 2 వెరీ సూన్ గా అవుతాయి. అన్ని ఒకటేసారి ఎవరు కావాలి. ఎందుకంటే బడ్జెట్ ఉంటే వాళ్ళే చేస్తారు. బడ్జెట్ లేదు, లో బడ్జెట్ పెట్టిపోయాడు కేసీఆర్. దాన్ని అడ్జస్ట్ చేసుకుంటానే, ఆ బడ్జెట్ అడ్జస్ట్ చేసుకుంటా మంచి స్మూత్ పాలన నడిపిస్తున్నాను. ఓపెన్ చెప్తున్నా, నేను ఎడ్యుకేటెడ్. పీజీఆర్ నుంచి మేము కాంగ్రెసే. వినండి, ఆ పీజీఆర్ లెక్కన ఈయన కూడా మంచి వ్యక్తి, హెల్పింగ్ నేచర్. అదైతే చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. రాసుకోమని నేను రౌడ్ ఇచ్చేటారు అవన్నీ ఏం లేవు. అంటే ప్రచారానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైనా పెద్ద సభ పెట్టే అవకాశం ఉందని ఇక్కడ ఉన్నదని చెప్తారు. అంటే రేవంత్ రెడ్డి గారు వస్తే ఇక్కడ ఓట్లు పడే నవీన్ యాదవ్ అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు బయట. అనుకుంటారు సార్. ఇప్పుడు కేసీఆర్ వస్తాను ఎందుకు రా సార్ బంద్ చేసుకున్నాడు? 30th అని అది ఉండే ర్యాలీ మన బస్సు మీద, ఏమంటారు జనయాత్ర చేతన యాత్ర రాలేదు. ఎందుకు రాలేదు మరి? కేటీఆర్ ఆడ గల్లీలోనే మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఎందుకు వస్తలేడు? హరీష్ రావు ఎందుకు వస్తలేడు? పెద్ద వాళ్ళు ఎందుకు? ఒక్క మాధవరావు కృష్ణ తిరుగుతున్నాడు అంతే. మెయిన్ లీడర్ అంతా ఎవడు వస్తేనే లేడు గల్లీలో. డెవలప్మెంట్ అయితే నాకు అది కల్పతూరు ఎంత పెద్ద రోడ్, అది ఎంత ఇమ్మీడియట్ శాంక్షన్ ఎంత సార్. మంచి అపార్ట్మెంట్ వాళ్ళు ఎత్తి కొట్టుకున్నారు. 10 ఏళ్ళు వీళ్ళకి అడిగి బెజార్ అయిపోయినాక వీళ్ళు శాంక్షన్ చెప్పారు, శంకుస్థాపన చేసి 10 దినాల్లో అయిపోయింది. అంటే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి మళ్ళీ గెలిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీని అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అంటారన్నా, మస్తుగా అంటారు. ఎందుకంటే ఆ మేడం కు కూడా ఆమెకు జబర్దస్తి టికెట్ ఇచ్చారు. హస్బెండ్ చచ్చిపోయి 6 నెలలు కాలేదు, ఆమెతో నైతలేదు. ఈవెన్ దో గోపీనాథ్ కూడా నాకు టికెట్ వద్దన్నాడు, గుర్తుందో లేదో, డయాలసిస్ అవుతుండే నాకు. అసదుద్దీన్ మీద ఆయన ఫోర్స్లీ టికెట్ ఇచ్చారు, నాకు వద్దన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఇస్తే బీఆర్ఎస్ టికెట్ పోతుంది, సీట్ పోతుంది. అట్లా వాడుకుంటున్నారు. ఇప్పుడు అమ్మగారు కూడా వాడుకుంటారు, సునీత అమ్మగారు. ఆమెకు అంత పొలిటికల్ జీరో అన్న. ఆమె ఏంటంటే ఐడెంటిటీ, గోపీనాథ్ అన్న చచ్చిపోయినారా సింపదేశంలో ఓట్ల గురించి ఆడుకుంటారు. ఓపెన్ సానుభూతితో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఓన్లీ సానుభూతి. ఇంకా అందాలకు ముఖాలు లేవు తిరగనికే. ఎంత పెద్ద స్కామ్లు తెలియదు ఏముంది నీకు? పెద్ద స్కామ్లు వీళ్ళు ఏ స్టార్ట్ ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ చేయలేదు. దట్ ఈస్ ట్రూ.
వీఆర్ ఆల్వేస్ బెస్ట్ జీతాడని నవీన్ అన్న మాకు నమ్మకం ఉంది. అటువంటి వ్యక్తి జీతాలన్నవి భగవంతుని కొడుతున్నాం. బీజేపీ పరిస్థితి ఏందన్న ఇక్కడ చూసుకున్నట్టయితే? బీజేపీ లేదన్న, తగఫర్ లేదు, బీజేపీ లేదు, ఓపెన్ చెప్తున్నారు. దీపక్ రెడ్డికి ఇచ్చారు కానీ వాళ్ళు ఏదో తుత్తుగా తిరుగుతున్నారు, ఒక 10 మంది పూకే ఓటేయాలని అంతే కానీ. బట్ ఇట్లా క్యాన్వాసింగ్ ఎక్కడైనా మీరు చూసిండవచ్చు, ప్రెస్ మీద ఎక్కడైనా చూసిరా ఇట్లా దీపక్ రెడ్డి మాస్ లేదే లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే దీపక్ రెడ్డి గారు గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఈసారి ఏమైనా సానుభూతితో ఓట్లు పడే? అస్సలు నేను బీజేపీ మర్చిపో, ఏమైనా కాంపిటీషన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ లోనే అంతే. ఓపెన్ ఐఎమ్ టెలింగ్. మన జూబ్లీ హిల్స్ లో చూసుకున్నట్టయితే 3 పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్లలో జోరుగా ఏం నడవట్లేదు, ఓన్లీ నవీన్ యాదవ్ గారు మాత్రమే జోరుగా నడుస్తుంది. ఇక్కడ 10 సంవత్సరాలలో తెలంగాణని ఆగం చేసిన పార్టీకి ఇక్కడున్న జూబ్లీ హిల్స్ ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలోనే జూబ్లీ హిల్స్ ప్రజలు విఘ్నులు కాబట్టి ఆ టిఆర్ఎస్ పార్టీకి అసలు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. బీజేపీ పార్టీ ఇక్కడ అసలు అవకాశం, రాష్ట్రంలోనే ఎలక్షన్లు, తెలంగాణలో ఎలక్షన్లు జరిగిన 6 నెలల తర్వాత దేశ రాజకీయాల ఎలక్షన్లు జరుగుతానంటే తెలంగాణ ప్రజలు విఘ్నులు కాబట్టి 7 స్థానాలు కాంగ్రెస్కి ఇచ్చి 7 స్థానాలు బీజేపీకి ఇచ్చిర్రు. 7 స్థానాలు బీజేపీకి ఎందుకు ఇచ్చిర్రు అంటే కేంద్రం నుంచి ఏమైనా పథకాలు తీసుకొస్తారు, కేంద్రం ద్వారా రాష్ట్రానికి ఏమైనా లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో ఇచ్చిండ్రు. సంవత్సరం గడిచిపోతున్నా కూడా నేటికి ఏం ఈ రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళిన విజ్ఞప్తులకు కూడా అతి గతి లేదు. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీని విశ్వసించే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ బీజేపీ పార్టీకి 0. 10 సంవత్సరాలు తెలంగాణలో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ విద్యావంతులకు, మేధావులకు, ఉద్యమకారులకు అన్ని వర్గాల వారిని అన్యాయం చేసింది, మోసం చేసింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం లేదు. ఓన్లీ ఇక్కడున్న అవకాశం ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆకాంక్షల మేరకు పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, దానితో పాటు గత 20 నుండి 30 సంవత్సరాల నుండి ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రీశైలం అన్న గారి సేవలు, ఈ రోజు నవీన్ అన్న గారి సేవలు కానీ ఈడ సేవలు కనబడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అఖండ స్వాగతం పలుకుతున్నారు. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపేయడానికి కంకణ బద్దులై ఉన్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు. నవీన్ యాదవ్ లాంటి రౌడీజాన్ని గెలిపిస్తే రేపు పొద్దున వసూళ్లకు పాల్పడతారు అని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు అన్నగారు? ఈ రోజు నీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ రౌడీజం చేసిండ్రు, ప్లాట్లలో దౌర్జన్యం చేసిండ్రు. ఈ రోజు ఒక 6 నెలల 1 సంవత్సర కాలంలోని హైడ్రా తీసుకొస్తే హైడ్రా ద్వారా 1,00,000 కోట్ల భూములను స్వాధీనం చేసుకున్నది గవర్నమెంట్. ఈ 10 సంవత్సరాలలో చేసుకున్న ఆకిఫై కబ్జాలని విడిపిస్తేనే 1,00,000 కోట్లు వచ్చినాయి. మరి ఎవరి కాలంలో ఎక్కువ కబ్జాలు జరిగినాయి? బీఆర్ఎస్ పార్టీ ఆధీనంలోనే కదా. మరి బీఆర్ఎస్ పార్టీ ఆధీనంలో 1,00,000 కోట్ల ఆస్తులు విడిపించగలిగినామంటే ఇలాంటి కనుమరుగై ఉన్నాయి, ఇంకా తెలియనివి ఎన్నుండొచ్చు. మరి నీ దగ్గర ఉన్న రౌడీలు, నీ దగ్గర ఉన్న కబ్జాకోరులు నవీన్ యాదవ్ గారు 20 నుండి 30 సంవత్సరాల నుండి ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఈ రోజు నవీన్ యాదవ్ గారిని నువ్వు రౌడీ అనడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక యాదవ్, ఒక బీసీ బిడ్డ, ఒక బలహీన వర్గాల బిడ్డ కాబట్టి నువ్వు రౌడీ అని అంటున్నావు. అదే సంపన్న వర్గ, అదే నువ్వు రెడ్డినో, అదే నువ్వు దొరను అయితే అంటుంటివే అంటే నేను ఊరుకుంటుంటివే. నీకు దొరలతో రాజకీయం కావాలి, దొరలతో ఇది చేయించుకోవాలనుకున్నావు. కానీ ఈ బీసీ బిడ్డలని ఏమడినా చెల్తుంది. ఈ బీసీలు కాబట్టి బలహీన వర్గాల వారు కాబట్టి వీళ్ళని ఏమంటే చెల్తుంది అనే ధోరణితో ఈరోజు నువ్వు రౌడీ అంటున్నావు. బిడ్డ కేసీఆర్, నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజు నువ్వు అంటున్న రౌడీ రేపు పొద్దు ఆ రౌడీ అంటున్నవే ఆ బిడ్డనే నవీన్ యాదవ్ గారే రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచం సృష్టించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీకు 20% ఓట్లున్న యాదవులు ఒక్కరే చాలు నిన్ను కంకణ బద్దులై ఓడించడానికి. నెక్స్ట్ ఎలక్షన్లలో నీకు స్థానం లేదు. ఈ రోజుతో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా భూస్థాపితం అయిపోతుంది. ఇవి చివరి ఎన్నికలు, టీఆర్ఎస్ పార్టీకి ఇవి చివరి ఎన్నికలు, కల్వకుంట్ల కుటుంబానికి ఇవి చివరి ఎన్నికలు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వారిని నువ్వు రౌడీ అంటున్నావంటేనే నీ దురహంకారానికి ఇదొక నిదర్శనము. దొరలకు ఒక దొరతనం మళ్ళీ చూపించుకోవాలనుకుంటున్నావు బడుగు బలహీన వర్గాలని కించపరిచి. కాబట్టి రాష్ట్రంలో 95% బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారు. ఆ బడుగు బలహీన వర్గాల వారిని నువ్వు రౌడీలు అంటున్నావంటే ఈరోజు నవీన్ యాదవ్ని కాదు, బడుగు బలహీన వర్గాల వారిని నువ్వు రౌడీలు అంటున్నావు. కాబట్టి ఇవి చివరి ఎన్నికలు. రాష్ట్రంలో 95% ఉన్న బడుగు బలహీన వర్గాల వారు నిన్ను కంకణ బద్దులై 100 మీటర్ల గోతి తీసి పాతి పెడతారు. ఇవి నీకు చివరి ఎన్నికలు. ప్రచారంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నాయకులు వినూత్నంగా పోతా ఉన్నారు. బుల్డోజర్ కావాలన్నా, కారు కావాలన్నా అని చెప్పేసి ప్రచారంలో అంటున్న పరిస్థితి. దీనికి ఏం చెప్తారు? అన్న ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. నేను కష్టపడి నా చెమటని రక్తంగా మార్చి ఒక ఇల్లు కట్టుకున్నా అనుకుందాం. నా ఇంటి పక్కల ఒక రౌడీ వచ్చిండు, ఒక గూండా వచ్చిండు, ఒక కబ్జాకోరుడు వచ్చిండు అనుకుందాము. ఆయన ఆకిఫై చేసుకున్నాడు. నా కడుపులో ఏముంటదన్నా?
దొంగొచ్చిండు, లంగొచ్చిండు, రౌడీ వచ్చిండు, ఇలాంటి వానికి బుద్ధి చెప్పేటోడు రాష్ట్రంలో లేకపోయా కదా అని చెప్పి బాధపడుకున్న వాళ్ళే ఎక్కువ. ఒక్కని కోసం చుట్టూ ఉన్న 10 మంది ఏమనుకుంటారు, వాడు దొంగగా ఆక్యుపై చేసుకున్నాడు, దౌర్జన్యం చేసిండు, గుండాయిజం చేసిండు అని అనుకుంటారు. మరి అలాంటి పర్సన్కి వెళ్ళి భూమి లాక్కుంటే ఒక్కడి నష్టపోతే వందలాది మంది సంతోషపడుతుండు కదా. నువ్వు ఎక్కడ కబ్జా జరిగింది? గవర్నమెంట్ భూమి కబ్జా జరిగింది, పార్కులు కబ్జా జరిగినాయి, పేదల ఇల్లు కబ్జా జరిగినాయి, పేదల స్థలాలు కబ్జా జరిగినాయి. మరి వీటి నుండి చెర నుండి విడిపిస్తే వీళ్ళందరూ సంతోషపడతారు. కానీ అతలో ఉన్న కబ్జాకోరోళ్ళు బాగుపడాలి. మల్లారెడ్డి ఒకరి చేతిలోనే 500 ఎకరాల భూమి ఉంది. నీ మంత్రి పదవిలో ఉన్నాడు కదా, ఆ మల్లారెడ్డి చేతిలో మేము బుల్డోజర్ పెడితే నీకు నొప్పేంది? పేద ప్రజలకు నొప్పేమికైతుంది? పేద ప్రజలు సంతోషపడతారు. ఎందుకంటే మా పేద ప్రజలకు మా పేద ప్రజలకు అందాల్సిన పథకాలను భూమిని లాక్కుంటున్నారు. కాబట్టి 100% బుల్డోజర్ కావాలని కోరుకుంటున్నారు. 10% ఈ రోజు అంటే ఇప్పుడు హైడ్రా పేరుతో మరి పేద ప్రజల ఇండ్లు కూలగొట్టడం సరైనది అంటారు? హైడ్రాతోని పేద ప్రజల ఇండ్లు ఎక్కడున్నాయి? మూసీలో దుర్భరమైన పరిస్థితి కలుపుతున్నారు. వాళ్లకు సరైన అవకాశాలు లేక వారికి ఇల్లు కట్టించలేకపోవడం వల్లనే మూసీలో నివసిస్తున్నారు. వాళ్ళందరికీ మేము ఇండ్లు ఇస్తా అంటున్నాము. కబ్జాలకెళ్ళి విడిపించిన భూమిలో అవసరమైతే వేలాది ఇండ్లు కట్టిస్తాము. మూసీలో దుర్భరమైన జీవితం గడపొద్దని చెప్తున్నాము. అది వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి 20,000 మంది కుటుంబాలకు ఇండ్లు ఇచ్చినాం. వాళ్ళు సంతోషంగా ఇళ్లలో పోయి ఉంటున్నారు. ఎక్కడ కూడా పేదల ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగానే ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ ఆధీనం చేసి వెళ్ళిపోతున్నారు. చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ పట్టం కట్టే పరిస్థితి కనిపిస్తుంది. 100% జూబ్లీ హిల్స్ లో ప్రజలు విఘ్నులు. వీరు నవీన్ యాదవ్ గారు ఎంబడి ఉంటారు. ఒక బస్తీలో పెరిగిన బిడ్డ, బస్తీ ప్రజల ఆదలు బాపతలు అన్ని తెలిసిన వ్యక్తి. కాబట్టి 100% మన నవీన్ యాదవ్ గారికే ఓటేస్తారు.